Hello, beautiful souls. Welcome to Voice of Soul. కాసేపటికి డిన్నర్ అయి అందరూ వెళ్ళిపోయారు. నేను తనకి ఎలా చెప్పాలో అర్థం కాల. ఆలోచిస్తూ ఉండిపోయాను. దేవ్ ప్రోగ్రామ్కి సంబంధించిన క్యాష్ని సెటిల్ చేస్తూ ఉన్నాడు. నేను వెయిట్ చేస్తూ కాసేపటికి పరధ్యానంలో పడిపోయా. ఎలా చెప్పాలి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉన్నా. కాసేపటికి దేవ్ వస్తాడు. పల్లవి పల్లవి ఒకేసారి తుల్లిపడ్డాను. హా దేవ్. ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అంటే అది సరే పద, నేను డ్రాప్ చేస్తా. హా ఓకే. దేవ్ నేను తన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఏంటి మౌనంగా ఉన్నావు? అవును, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు కదా. హా అది అవును దేవ్. టెన్షన్తో నా చీర కొంగు నులుముతూ అటూ ఇటూ చూస్తూ ఉండిపోతా. పొద్దున్నుంచి వింతగా బిహేవ్ చేస్తున్నావు. అంతా ఓకేనా? ఆల్ గుడ్. నో, సంథింగ్ ఈజ్ దేర్. దేవ్ యాక్చువల్లీ చెప్పు పల్లవి. నీకు నాపై ఉన్న ఒపీనియన్ ఏంటి? ఏంటి హక్ సిల్లీ క్వశ్చన్? చెప్పు దేవ్. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్కి చాలా ఇంపార్టెంట్ నీ ఆన్సర్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే సరే, ఇంక టైం వేస్ట్ చెయ్యను. దేవ్, నాకు తెలిసి నా లైఫ్లో నా అనుకునే వ్యక్తులు తక్కువ. నన్నుగా చూసేవాడివి నువ్వే. నా పాటలను ఫస్ట్ గుర్తించింది నువ్వే. ఐ ఫీల్ సో కంఫర్టబుల్ విత్ యూ. సో నాకు ఈ కంఫర్ట్ లైఫ్ లాంగ్ కావాలి. ఐ లవ్ యూ దేవ్. నాకు మార్నింగే అనిపించింది, కానీ ఇదే నిజమవుతుందని అనుకోలేదు. పల్లవి, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ కాంట్ బీ యువర్ బాయ్ ఫ్రెండ్. సీదా కంపెనీయే నా ప్రపంచం. నాకు ఈ రిలేషన్షిప్స్ వద్దు. ఐఆమ్ ఎండెడ్ ఇన్ మై పాస్ట్ అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఒక ఫ్రెండ్గా ఈ కంఫర్ట్ నేను లైఫ్ టైం గ్యారంటీ ఇస్తా. అంతకన్నా ఎక్కువ ఆలోచించుకో. ఆ మాటలకు గొంతెవరో గట్టిగా నులిమినట్టు. మనసులో దుఃఖాన్ని ఎంత దాచుకున్నా కళ్ళు దాగనివ్వట్లేదు. శ్రీదాస్ స్కూల్ ఇద్దరం కలిసి చూసుకుందాం, అది ప్రాబ్లమే కాదు. పల్లవి ప్లీజ్ అర్థం చేసుకో. కంపెనీయే కాదు, నా రీజన్స్ నాకున్నాయి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ అంటే ఇవన్నీ కాదు. రీజన్ ఏంటో చెప్పు. చెప్పు దేవ్. నేను చెప్పలేను. నేను ఎప్పుడైనా నా పర్సనల్స్ నీకు చెప్పానా? ఏదో మంచి అమ్మాయి కదా అని కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడా. అంతకుమించి నాకు ఏ ఉద్దేశాలు లేవు, రావు. నీ మీదే కాదు, ఎవరి మీద రావు. అదే కదా, మంచి అమ్మాయినే కదా, నాతోనే కదా మాట్లాడుతావు. చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? నీకెందుకు చెప్పాలి నేను? అసలు ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి? అలా అడుగుతావేంటి దేవ్? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో జీవితం పంచుకుందాం అనుకున్నా. నా జీవితంలో ఉన్న నేను నమ్మిన మనిషివి. అడిగే అర్హత కూడా నాకు లేదా? చెప్పు. సరే ఆగు. నా చెయ్యి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. కార్ డిక్కీలో నుంచి ఒక డైరీ బయటకు తీసిచ్చాడు. నాకేం అర్థం కాల. ఏంటిది? నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ డైరీ. నేను ఈ స్థాయికి వచ్చే ఆలోచనలకు, ఏ అమ్మాయితో రిలేషన్షిప్ వద్దు అన్నందుకు, ఇంకా చెప్పాలి అంటే ద రీజన్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ శ్రీధర్ మ్యూజిక్ స్కూల్. సరే, అంత గొప్పగా ఈ డైరీలో ఏముందో నేను చదువుతా. ఈ డైరీ చదివాక కూడా ఇంకా నాపై ఫీలింగ్స్ ఉంటే అప్పుడు ఆలోచిస్తా. గుండెల్లో బరువు ఎక్కువైందో ఏంటో, ఎంత ఆపుకున్నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. కోపం, బాధ, ఇంకా చాలా ఫీలింగ్స్తో వెళ్తున్నా. ఈలోపు దేవ్ వెనక నుంచి వచ్చి, పల్లవి, ఐఎమ్ సారీ. నిన్ను బాధ పెట్టినందుకు, ఇందాక నీపై అరిచినందుకు. నేను కళ్ళు తుడుచుకొని మనసులో బాధ ముఖంలో దాచి చిన్న నవ్వనట్టుగా ఒక నవ్వు పర్వాలేదు అన్నట్టు నవ్వాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే ఇంటి నిండా పనే. పొద్దున్న ఎక్సైట్మెంట్గా రెడీ అయి ఇల్లంతా గందరగోళం చేసేసా. కానీ తిరిగి వచ్చేసరికి నిరాశే మిగిలింది. నాకెందుకో తెలియని కోపం వచ్చేసింది. అంత గొప్పగా ఏముంది డైరీలో అన్నట్టు పని తర్వాత ముందు డైరీ చదవాలని డైరీ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళా. ఆ డైరీ చూస్తుంటే ఎప్పుడో పాత డైరీ లాగా ఉంది. సడన్గా దేవ్కి ప్రపోజ్ చేసిన సీన్ గుర్తొచ్చింది. తను నాకు నో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. నా కంటి నిండా నీళ్ళు కళ్ళల్లో నుంచి చెప్పకుండా జారుతూ తెలియకుండానే డైరీ మీద పడతాయి. కళ్ళు తుడుచుకొని డైరీ ఓపెన్ చేసా. హలో, నా పేరు శ్రీత. అదేం పేరు అని అడగకండి, నాకు నచ్చదు. కానీ తప్పదు, మా నాన్న పెట్టాడు. వాళ్ళ అమ్మగారి పేరంట.
మా నాన్నమ్మ పేరు శ్రీలక్ష్మి. అందుకే నాకు శ్రీ అని సంబంధించిన పేరు పెడదామని అనుకున్నాను. మీకు టాప్ సీక్రెట్ చెప్పనా? మా నాన్న తన కాలేజ్ డేస్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. ఆమె పేరు రాధ. సో వాళ్ళ అమ్మ పేరు క్రష్ పేరు కలిసి నాకు పెట్టారు. అందుకే మా అమ్మకి అస్సలు నచ్చదు నా పేరు, ఎప్పుడు పిలవదు కూడా. ఇది ఏ సంవత్సరం అని అడగకండి, ఎందుకంటే ఎప్పుడు రాస్తానో నాకే తెలీదు. ప్రస్తుతం నేను 9th క్లాస్. ఎన్నో ఇన్సెక్యూరిటీస్తో బతుకుతున్న ఒక మధ్య తరగతి ఆడపిల్లమే. ఈరోజు ఇదే చెప్పగలను. బాయ్. ఏంటి, శ్రీధ అనే అమ్మాయి ఉందా? 9th క్లాస్ ఏంటి, చిన్న పిల్ల. అసలు ఈ దేవ్ ఏం చెప్తామా అనుకుంటున్నాడు? ఎవరి అమ్మాయి? అలా చాలా క్వశ్చన్ మార్క్ ఫేస్తో నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశా. మా కథ మీకు నచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్ అండ్ లైక్, షేర్. మీరు మాకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ మీకు పక్కాగా అందడానికి గంట ముఖ్యం మిగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.